తిరుప్పావై పాసురాలకు అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి పదవ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ పదవ గేయంలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలలో 5వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతున్నారు. ఈ 5వ గోపికను గోదాదేవి నిద్ర నుంచి ఏ విధంగా మేలుకొలుపుతోందో తన గేయంలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు చాలా సులభంగా వివరిస్తున్నారు. ఆ గేయాన్ని మనం పరిశీలిస్తే, సుఖముగా నిద్రించుచున్న సఖియా మేల్కొనవే, శుభముగా వ్రతమాచరించి చొక్కి నిదుర మునిగినావో, తులసీదళ మాలలతో కళకళలాడెడు శ్రీహరి నారాయణు చరణములను ఓ రమణీ సేవింతుము. మంగళగీతికలు పాడ పొంగిపోవునట్టి స్వామి మన పూజల సంతసించి మనలను కరుణించగలడు. కుంభకర్ణునకు సాటిగా కోరి నిదురపోవుదాన, ముసుగు తీసి లేచిరామ్మ మొద్దు నిద్ర వదిలిరామ్మ అంటూ ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలలో 5వ గోపికను ఆండాల్ తల్లి గోదాదేవి నిద్ర నుంచి మేల్కొలుపుతోంది. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలించినట్లయితే, సుఖముగా నిద్రించుచున్న సఖియా మేల్కొనవేళ శుభముగా వ్రతమాచరించి చొక్కి నిదుర మునిగినావో అంటే, ఈ 5వ గోపికకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ గోపిక ముందుగానే శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించి కృష్ణుడి అనుగ్రహాన్ని పొందింది. అందుకే మిగిలిన గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే, శ్రీకృష్ణుడే ఈ గోపిక కోసం ఎదురు చూస్తున్నాడు. అది ఈ 5వ గోపికకున్న ప్రత్యేకత. అలా శ్రీకృష్ణుడే ఈ 5వ గోపిక కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే, ఈ 5వ గోపిక ముందుగానే శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన వ్రతాన్ని ఆచరించి ఆయన అనుగ్రహాన్ని పొందింది. అందుకే ఇక్కడ గేయంలో శుభముగా వ్రతమాచరించి చొక్కి నిదుర మునిగినావో అంటున్నారు. అంటే ముందుగానే కృష్ణుడికి సంబంధించినటువంటి వ్రతం ఆచరించి నిదురలో ఉన్నావా అంటూ ఇక్కడ గోదాదేవి పలుకుతోంది. అలాగే తులసీదళ మాలలతో కళకళలాడెడు శ్రీహరి నారాయణు చరణములను ఓ రమణీ సేవింతుము అంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ కూడా తులసి దళాలను ధరించి ఉంటాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మను సేవిద్దాము, నిద్ర నుంచి మేల్కోమని ప్రార్థిస్తోంది. దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు తులసీ దళాలను ధరించాడంటే తులసి పరిమళం అంతటా వ్యాపిస్తుంది. అంతర్బహిశ్చత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట అంతా కూడా శ్రీకృష్ణ తత్వమే ఉందన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలని చెప్పటమే దీనిలో ఉన్న వేదాంత రహస్యం. మంగళగీతములు పాడ పొంగిపోవునట్టి స్వామి మన పూజల సంతసించి మనలను కరుణించగలడు. స్వామివారికి సంబంధించిన గీతాలు పాడితే ఆయన మనల్ని వెంటనే అనుగ్రహిస్తాడు. నువ్వు తొందరగా నిద్ర నుంచి మేలుకో, కుంభకర్ణునకు సాటిగా కోరి నిదురపోవుదానా, ముసుగు తీసి లేచిరామ్మ మొద్దు నిద్ర వదిలిరామ్మ అంటూ గోదాదేవి పలుకుతోంది. అంటే ఇక్కడ కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నావేంటి అంటూ వ్యంగ్యంగా 5వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. నిజానికి కుంభకర్ణుడి నిద్ర తామసిక నిద్ర. ప్రతి ఒక్కరూ కూడా సాత్విక నిద్రను కలిగి ఉండాలి, యోగ నిద్రను కలిగి ఉండాలి, కృష్ణ భావంలో ఉన్న నిద్రను కలిగి ఉండాలి. తామసిక నిద్ర ఉండకూడదని చెప్పటానికి సంకేతంగా వ్యంగ్యంగా కుంభకర్ణుడి నిద్రలో ఉన్నావా ఏంటి అంటూ ఇక్కడ గోదాదేవి పాసురంలో పలుకుతోంది. అంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, తామసిక నిద్రను విడిచిపెట్టండి, సాత్విక గుణాన్ని అలవర్చుకోండి, అప్పుడు కృష్ణ తత్వంలో లయమైపోతారు. అంతర్బహిశ్చత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట ఉన్నటువంటి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవచ్చని, అటువంటి దర్శనాన్ని చేసుకున్నటువంటి 5వ గోపికను గోదాదేవి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. అది దీనిలో ఉన్నటువంటి విశేషార్థం. రేపటి తిరుప్పావై పాసురాలలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 11వ గేయము, దానిలో ఉన్నటువంటి అర్థము, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. దశహరా దశమి అంటే అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించినటువంటి దినం, జ్యేష్ఠ శుద్ధ దశమి. దానికి దశహర అని పేరు. ఎందుకంటే
తస్యా స్నానం తపోదానం గంగాయాం మునిషత్తమా మహాఫలప్రదం తద్వన్ మహాపాతకనాశనం. ఆ రోజు విశేషం చెప్తున్నారు. దశజన్మార్జితం పాపం హరతే తత్ర జాహ్నవి తస్మాత్ సా దశమీ ప్రోక్త మునే దశహరాతిథి అన్నారు ఇక్కడ. అది దశజన్మార్జితమైన పాపాన్ని పోగొడుతుంది. ఆ తిథి పేరే దశహరాతిథి. అది హస్తమంగళయోగీతు తస్యాం భాగీరథి స్వయం పాపం దశవిధం హంతి దశజన్మసు సంచితం. 10 జన్మల నుంచి చేసిన 10 రకాల పాపాలు పోగొడుతుందట. మనం ఎన్ని పాపాలు చేసినా 10 రకాలు ఉంటాయిట. ఇప్పుడు చూడండి. అయితే భగవంతుడు మనకు పాపాలు చేయడానికి 3 ఉపకరణాలు ఇచ్చాడు. పాపాలు కాదు, పుణ్యాలు చేయాలన్నా అవే ఉపకరణాలు. 3 కరణములు, వీటి త్రికరణములు అంటాం. 3 టూల్స్ అండి, ఎక్విప్మెంట్స్. అవి ఏమిటంటే మనసు, మాట, క్రియ, త్రికరణాలు. వీటితోనే మనం ఏవైనా చేస్తాయంట. ఇందులో 10 రకాల పాపాలు ఏమిటో మనకి మనుస్మృతిలో మనువు చెప్తున్నాడు. ఒకటి శారీర పాపం, అంటే క్రియతో చేసే పాపం. ఇది 3 రకాలుగా ఉంటుంది అన్నాడు. అదత్తానాముపాదానం హింసాచైవా విధానత పరదారోప సేవాచ శరీరం త్రివిధ స్మృతం అన్నాడు ఇక్కడ. శరీరంతో చేసే 3 అంటే అవతల వారు ఇవ్వకుండా వారి వస్తువుని తీసుకుంటే అదొక పాపం, అంటే దొంగతనం అని అర్థం ఉంది. ఇంకోటి హింస, అనవసరపు హింస అన్నారు ఇక్కడ. కొన్ని అవసరమైన హింసలు ఉంటాయి. అయితే ఎవడికి వాడు అనవసరంగా చేసి అవసరం అనుకుంటే అదో ప్రమాదం. హింస అవిధానత, అశాస్త్రీయమైన హింస ఒకటి, అలాగే పరస్త్రీ వ్యామోహం ఒకటి. ఇవి శారీరకమైన పాపములు. ఇక వాగ్దోషములు 4 రకాలు. ఇంకా క్రియాపాపములు 3 చెప్పారు, వాగ్దోషములు 4. అది పారుష్యం, కరకుగా మాట్లాడడము. కొందరికి పాపం అది అలవాటు. అవతల వాళ్ళు మాట్లాడితే ఏడ్చేటట్టు వీళ్ళు మాట్లాడతారు కరకుగా. ఏమనంటే నా తీరండి అంటాడు. కరకుగా మాట్లాడరాదట, పారుష్యం. రెండవది అనృతం, అబద్ధమాడరాదు. ఒకవేళ పారుష్యము అనృతము ఈ 2 పలికితే అది వాచిక దోషం. ఇక 3వది చెప్తున్నారు పైశూన్యం. పైశూన్యం అంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకొనుట. సాధారణంగా 2 కలిస్తే 3వ వాడి గురించి చేసే పని అది పైశూన్యం. కొండెములు చెప్పుట, అవతల వాడి గురించి పరనింద అంటారే అది. ఇక 4వది అసంబద్ధ ప్రలాపశ్చ, సంబంధం లేని పనికిమాలిన కబుర్లు, పొల్లు కబుర్లు అంటారు. ఇది ఈ 4 రకాల దోషములు వాగ్దోషములు. ఇక మానసిక దోషములు 3 చెప్తున్నారు. అది పరద్రవ్యేష్వభిధ్యానం మనసా అనిష్ట చింతనం వితథాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసం. పరద్రవ్యేషు అభిధ్యానం, పరద్రవ్యములను కోరుకోవడమే మానసిక దోషం అన్నాడు. ఇంక వాటిని అపహరించడం దాకా ఎందుకు, పరద్రవ్య వాంఛయే మానసిక దోషం. ఇక 2వది మనసా అనిష్ట చింతనం, ఇంకొకరిపై కీడు తలపెట్టుట, ఇంకొకరి గురించి కీడు ఆలోచించినా దోషమే. ఇక 3వది వితదా అభినివేశ, అంటే మొండి పట్టుదల అని అర్థం, పంతము పట్టుదల అని. కొంతమంది దీనికి నిర్వచనంలో నాస్తికత్వము అని అర్థం చూపించారు. మొత్తానికి ఇవి మానసిక పాపములు ఈ 3, అదేవిధంగా క్రియాపాపములు 3, వాచిక పాపములు 4, కలిపితే ఎన్నయ్యాయి 10. ఈ 10 రకాల పాపాలు పోవాలి అంటే గంగా స్నానం చేయాలట. అందుకే ఎలాగూ గంగా స్నానం చేస్తాం కనుక ముందు 10 రకాల పాపాలు చేయడం కాదు. అయ్యో చేసేమైన పశ్చాత్తాపడి గంగా స్నానం చేస్తే చేసినవి పోతాయి, సంస్కారాలు బాగుపడి ఇకపై చెయ్యాలని బుద్ధి పుట్టదు. అది తెలుసుకోవాల్సింది. అందుకు ఇదే దశహర. అలాంటిది నవరాత్రుల పూజలు చేసినప్పటికీ ఈ 10 విధ పాపాలు పోతాయి కనుక దీనికి దశహర అన్నారు. అది క్రమంగా దసరా అయింది. అది కూడా తెలుసుకోవాల్సిన మరొక అంశం. మొత్తానికి 10 విధ పాప సంహారమే ప్రధానం. అది వ్రత రూపంలో నవరాత్రాలు, స్నాన రూపంలో గంగా. అది కూడా ఆ రోజున జ్యేష్ఠశుద్ధ దశమి. ఇది 10 జన్మల నుంచి చేసినటువంటి 10 పాపములని పోగొడుతున్నది అని దీని యొక్క విశేషాన్ని ఇంత గొప్పగా చూపించారు. అదేవిధంగా జ్యేష్ఠ పూర్ణిమా స్నానం కూడా ప్రత్యేకించి చెప్పారు. ఇలా పుణ్యతిథి స్నానములు, నిత్య స్నానములు, అక్కడ గంగా తీరములో చేయవలసిన జప హోమ తపములు, వీటన్నిటి గురించి వివరించి అద్భుతమైన అంశములు చాలా మనకి 2 దేవీ భాగవతాలు చెప్తున్నాయి. అంటే ఉపపురాణము మహాపురాణము కూడా చెప్తున్న విషయం. మరొకటి, గంగా అన్నది ఒకప్పుడు నారాయణుడితో అనేక మంది పాపాలు నాలో వదులుతారు కదా, ఆ పాపాలు ఎలా పోతాయని దానికి సమాధానం చెప్తున్నాడు నారాయణుడు గంగాదేవితో. సహస్రపాపినాం స్నానం యత్ పాపం తే భవిష్యతి. 1000 మంది పాపాత్ములు నీలో స్నానం చేస్తే నీ కంటిన పాపం పోవాలి అంటే ప్రకృతేర్భక్త సంస్పర్శాదేవ తద్ధి వినంక్షతి. అమ్మవారి భక్తులు, అమ్మవారి మంత్రం జపించే వాళ్ళు వచ్చి గంగని ముట్టుకుంటే ఇతరులు వదిలిన పాపాలు పోతాయట. ఇది చాలా గొప్ప విశేషం చూపించాడండి. అందుకే గంగా స్నానం చేసేటప్పుడు అమ్మవారి మంత్రపరాయణులకి ఇంకా అది యోగం ప్రత్యేకించి చూపిస్తున్నారు.
అలాగా తన్మంత్ర ఉపాసకా స్నానాత్ తదఘంచ వినంక్షతి. అమ్మ మంత్ర ఉపాసకులు స్పర్శించితే పాపాత్ముల వల్ల గంగ గంటిన దోషం పోతున్నది. అంటే అమ్మ మంత్ర జపం చేయడం ఎంత పవిత్రమైనదో దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఈ విధంగా గంగ గురించి చెప్తూ మనకు దేవీ భాగవతం మరొక గ్రంథం ఉందన్నాం, కొందరు దాన్ని ఉప్పు పురాణం అంటారన్నాం. అందులో గంగాదేవి యొక్క అష్టోత్తర శతనామాలు సాక్షాత్ శివుడు చెప్పిన ఉన్నాయి. కొన్ని నామాలైనా అందులో అనుకుందాం, దివ్యమైనవి. గంగా త్రిపదగాదేవి శంభుమౌళి విహారిణి జాహ్నవీ పాపహంత్రీ చ మహాపాతక నాశిని పతితోద్ధారిణి స్రోతస్వతి పరమవేగిని విష్ణుపాదాబ్జ సంభూత విష్ణుదేహ కృతాలయ సౌభాగ్యదాయిని పుంసాం నిర్వాణఫలదాయిని మందాకిని మహావేగ స్వర్ణశృంగ ప్రబోధిని దేవపూజ్యతమా దివ్యస్థాన నివాసిని సుచారు నీరరుచిర మహాపర్వత భేదిని భాగీరథి భగవతి మహామోక్షప్రదాయిని సింధుసంగగతా శుద్ధ రసాతల నివాసిని మహాభోగా భోగవతి శుభగానందదాయిని మహాపాపహరా పుణ్య పరమాహ్లాదదాయిని పార్వతీ శివపత్ని చ శివశిష్యగతాలయ. ఇలా మొదలుపెట్టి అష్టోత్తర శతనామాలు గంగాదేవి గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నది దేవీ భాగవత ఉపపురాణం. అటువంటి భవ్యమైన గంగా చరిత్ర ఎక్కడైతే చెప్పబడుతుందో ఆ చోటు పవిత్రమవుతున్నది. గంగా స్మరణ వల్ల అది విన్నవారు చెప్పిన వారు పవిత్రులవుతారు అని చెప్పారు. అటుపై అమ్మ యొక్క ఆరాధనా విధానములు కొన్ని తెలియజేస్తూ, మానవుడై పుట్టినవాడు శాస్త్రము చెప్పిన స్వధర్మములు పాటిస్తూ ఉంటాడు. కానీ చెప్పిన స్వధర్మాలన్నీ సరిగ్గా చేయగలడా అంటే చెయ్యగలిగినంత చేస్తాడు, కానీ చెయ్యాల్సినంత చేయలేట. కానీ చెయ్యాల్సినంత చేస్తే కానీ జన్మ చరితార్థం కాదు. మరి అలాగా అంటే కడుపుకి ఎంత తింటే కడుపు నిండుతుందో పద్ధతి ఒకటి ఉంది. అలా కాకుండా కాసింత తింటే అర్ధాకులు తొలేస్తే ఏమైనా బాగుందా? కానీ కడుపుకు మాత్రం ఎంత తింటే అంత అనం. మనం కడుపు నిండా తినాల్సిందే. కానీ స్వధర్మం మాత్రం చేయాల్సినంత చెయ్యం, చేసినంతే చాలంటాం. చేసినంత చాలు, కానీ ఫలం మాత్రం ఏది కోరుకుంటాం? సంపూర్ణంగా చేస్తే ఏ ఫలం కావాలో అది కోరుకుంటాం. కానీ చేసిన ధర్మం మాత్రం సంపూర్ణంగా చేయం. ఏం చేస్తాం? దానికి కారణాలు అనేక ఉన్నాయట. ఒకటి మన బుద్ధికున్న అవగాహన రాజ్యం ఒకటి. రెండు, ధర్మాలంటే ఏమిటో తెలియకపోవడం, చెప్పినా అర్థం కాకపోవడం. ఆ ధర్మాలు మనకి చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం. ఇన్ని ఉంటాయట. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కృష్ణం వందే జగద్గురు అన్నారు. కృష్ణుడే అందరికీ కూడాను గురుతత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటాడు. ఆయన ఎందుకండి నెమలి ఈకను పెట్టుకుంటారు? ఆ నెమలి ఈకలో తగిన పరమార్థం ఏమిటి అని కనుక ఆలోచన చేసినట్లయితే, నెమలి ఈకను పరమాత్మకు సమర్పిస్తే దారిద్ర్య నాశనం అండి. అసలు దరిద్రం అనేది రానే రాదు. కుటుంబ కలహాలన్నీ కూడాను తొలగిపోతాయి. కలిసి ఉంటే కలదు సుఖం అనే మాట బాగా వర్తిస్తుంది. మహావిష్ణువు కృష్ణావతారంలో ధరించినటువంటి ఆభరణం ఈ నెమలి ఈకే. ఆయన నెమలి ఈకను ఎందుకు పెట్టాడంటే, సృష్టిలో ఏ ప్రాణికి లేని పవిత్రత నెమలికి ఉంది కాబట్టి, గర్భ ధారణ అనేటువంటిది కేవలం చూపుల ద్వారానే అవుతుంది కాబట్టి, అంత విశేషకరమైన ప్రభావం నెమలికి ఒక్కదానికే ఉంది కాబట్టి, 16,000 మంది గోపికలు ఉన్నప్పటికీ కూడాను తనకున్నది పరమాత్ముడికి భక్తుడికి మధ్య ఉండేటువంటి ఆత్మ పరమాత్మ సంబంధమే అని తెలియచెయ్యాలి అనేటువంటి కృష్ణుడు తన శిఖన నెమలి పింఛాన్ని ఉంచుకున్నాడు. ఇక్కడ భక్తుడికి భగవంతుడికి ఉన్న అనుసంధానం అంత విశేషకరంగా ఉంది కాబట్టే ఆయన నెమలి పింఛాన్ని ధరించాడనమాట. ఆ గురుతత్వం ఎంత గొప్పదో చూడండి మరి. అందుకే కృష్ణం వందే జగద్గురుం అన్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైంది కూడాను ఒకటి అటుకులు, 2 నెమలి పింఛం. స్వామివారికి చాలా ప్రీతికరమైంది ఈ రెండే, అటుకులు ఒకటి, నెమలి పింఛం ఒకటి. అటుకులను సమర్పించినటువంటి
కుచేలుడికి ఆయన కుబేరతత్వాన్ని కూడాను ప్రసాదించాడు. నెమలి ఈక సమర్పిస్తే 100కి 100% కుటుంబంలో ఉండేటువంటి కలహాలన్నీ కూడా దూరం అవుతాయని శాస్త్రం చెబుతోంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 6:47, సూర్యాస్తమయం 5:45. తిథి పంచమి మధ్యాహ్నం 1:39 వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 8:16 వరకు. వర్జం మధ్యాహ్నం 3:40 నుంచి 5:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:26 నుంచి 11:10 వరకు. మరల మధ్యాహ్నం 2:50 నుంచి 3:33 వరకు. అమృతకాలం రాత్రి 1:33 నుంచి 3:12 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం గురువారం పంచమి తిథి. గురువారం పంచమి తిథి కలిసింది కాబట్టి దీన్ని గురు పంచమి యోగం అంటారు. ఈ రోజున చేసేటువంటి నదీ స్నానాలు, దానాలు కూడా విశిష్టమైన ఫలితాలను అందజేస్తాయి. అలాగే గురువారం కాబట్టి దత్తాత్రేయుణ్ణి, అనఘాదేవిని ఆరాధించుకోవడం ద్వారా సంపదలు వృద్ధి చెందుతాయి, ధార్మిక సంపదలు వృద్ధి చెందుతాయి, అనుభవయోగ్యత పెరుగుతుంది. సంపదలను రక్షించేటువంటి ప్రజ్ఞ, దాన్ని సద్వినియోగం చేసేటువంటి ప్రజ్ఞ వృద్ధి చెందుతాయి. లోకంలో జరిగే ఘటనలు అన్నిటి కూడా మనం జ్ఞాన సముపార్జనకు వినియోగించుకునే ప్రజ్ఞ పెరుగుతుంది. మరో ముఖ్య విశేషం ధనుర్మాసంలో 10వ శుభదివసం. ఈ సందర్భంగా గోదాదేవి ఒక గోపికను లేపుతూ కృష్ణుని యొక్క సాన్నిధ్యాన్ని పొందడం కోసం మనం వ్రతం చేద్దాం అనుకున్నామమ్మా. తొందరగా తలుపు తీ. నువ్వు తలుపు తెరవకపోయినా పలకచ్చు కదా. జ్ఞానుల యొక్క దర్శనం కంటే వారి సూక్తులను వినడమే చాలా ముఖ్యమని చెబుతోంది ఈ భావన ద్వారా. పరిమళాలను వెదజల్లేటువంటి తులసిమాలని కిరీటగా ధరించినటువంటి నారాయణుడు మన చేత స్తోత్రం చేయబడి మనకు వ్రతానికి ఉపకరించే విధంగా పర అనే వాద్య విశేషాన్ని ఇస్తాడు. పూర్వం ఒకసారి రామావతారుడై ఉండగా కుంభకర్ణుడిని సంహరించాడు. ఆయన ఆ కుంభకర్ణుడు తన నిద్రని నీకేమైనా కానుకగా ఇచ్చాడేమిటి, ఇంత పెద్దగా నిద్రపోతున్నావేమిటి, లేచిరా, నువ్వు అసలు మాలో తలమానికమైన దానివి, అంటే శిరోభూషణంగా ప్రకాశించేదానివి, అందుకని తొందరగా లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి, కనుక నీ నిద్రను విడిచి రా అని 5వ గోపికను లేపుతోందన్నమాట. నేటి ఆణిముత్యాలు. సర్వులను ప్రేమించడమే అసలైన భక్తి. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. తండ్రి వెడుతున్నాడు, చూస్తున్నాడు పిల్లాడు అలా. ఆయన వెళ్ళి కోనేటిలో ములిగాడు. అయ్యి బాబోయ్ నాన్నగారు కనపడలేదని భయం వేసి
భయం వేయగానే తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇటు తిరిగి అమ్మా అమ్మా నాన్నగారండి నాన్నగారండి అని పిలిచాడు. పరమశివుడు అన్నాడు, వాడు బొమ్మ కాదు అమ్మే అని నమ్మి పిలుస్తున్నాడు. అది బొమ్మ అనుకున్న వాళ్ళకి బొమ్మ కానీ అమ్మ అనుకున్న వాళ్ళకి అమ్మే, పద వెడదాం అన్నాడు. అని గబగబా ఇద్దరు నందివాహనం మీద వచ్చి మంటపం దగ్గరికి వచ్చి చెరో పక్క కూర్చుని, ఏమిటో పిల్లాడా ఎందుకు ఏడుస్తావు, నాన్న వచ్చేస్తాడు నాన్న వచ్చేస్తాడు నాన్న అని బతిమాలుతున్నాడు. వాడు ఏడుస్తున్నాడు. పరమశివుడు అన్నాడు, లోకాలని కన్నా తల్లివి ఆ మాత్రం తెలీదు, పిల్లాడు ఏడుస్తుంటే చూస్తాడేమే పాలి అన్నాడు. ఆవిడంది, ఏమిటో పాలి పాలి అని తేలిగ్గా చెప్తున్నారు, నా పాలు తాగితే ఏమవుతుందో తెలుసా అంది. ఏమవుతుంది అన్నాడు. మీరు తెలిసిపోతారు, శివజ్ఞానం వస్తుంది, శివుడు అవుతాడు. నేనవుతానో నేను తెలుస్తానో తర్వాత మాట, ముందు అమ్మతనం నిలబెట్టుకో, ఇచ్చేయి పాలన్నాడు. అలాగే అని అమ్మా అమ్మ అని ఏడుస్తున్నాడు కదూ. ఆవిడ వెంటనే పాలిచ్చేసింది. పార్వతీదేవి యొక్క క్షీరాన్ని త్రాగాడు. సుబ్రహ్మణ్యుడు అవతారం కదా మరి. అమ్మ పాలు తాగాడు. వాళ్ళిద్దరు కనపడతారా ఏమి? తండ్రి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆ పిల్లాడిని ఎత్తుకున్నాడు. పాలున్నాయి మూతి పక్కన. పాలు ఎక్కడివిరా అన్నాడు. మీరు చెప్పారుగా అమ్మని పిలిచాను పాలు ఇచ్చింది అన్నాడు. తండ్రి నమ్మలేదు. ధూర్తుడా, ఎవరి పాలు తాగేవరా అని దెబ్బలాడి తుడిచి తీసుకెడుతున్నాడు. ఒక్కొక్క మంటపం దాటుతుంటే పిల్లవాడు చిన్న చిన్న చేతులు చప్పట్లు తెరుస్తూ పత్తికాలు పాడుతున్నాడు. ఆ పత్తికాలకి పరవశించిపోయి పార్వతీ పరమేశ్వరులు వీడి చేతులు నిప్పెడతాయని పైనుంచి చిడతలు వదిలేరు. ఆ చిడతలు వాయిస్తూ పత్తికాలు పాడుతూ లోపలికి వెళ్ళాడు. ఆ పైన జ్ఞాన సంబంధనాయన జీవితంలో ఏ గుడికి వెళ్ళినా పరమశివుడు ధర్మకర్తల మండలికి కల్లో కనపడి, జ్ఞాన సంబంధుడు వస్తున్నాడు, నేను ఎక్కే పల్లకి పంపించండి అని మేళతాళాలు పల్లకి పంపించేవాడు. ఆ పల్లకి ఎక్కువస్తుండేవాడు జ్ఞాన సంబంధనాయనార్. 63 మంది శైవ నాయనార్లలో జ్ఞాన సంబంధ నాయనార్ చిన్నవాడు, వయసులో పెద్దవాడు అప్పర్. వీళ్ళిద్దరూ కలిసి వెడుతుండేవారు ఎక్కడికి వెళ్ళినా. ఆ జ్ఞాన సంబంధ నాయనార్ సాక్షాత్తు సుబ్రహ్మణ్యుని యొక్క అవతారం. దక్షిణ దేశంలో మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో అగ్రగణ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడు జ్ఞాన సంబంధుడు. చాలామంది అనుకుంటారు, ఇవాళ రోజున మనం ఎక్కడ చూసినా గోవిందనామం చెప్తాం. ఏదో నారాయణ సేవ జరుగుతోందనుకోండి, భోజనాలు పెడుతుంటే భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ గోవిందా గోవింద అంటారు. మధ్యలోకి వస్తే భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ గోవిందా గోవింద అంటారు. ఏదవనివ్వండి, ఏదో 10 మంది కలిసి కూర్చుని పిల్లాడు పుట్టాడు అనుకోండి, వాడికి గోవిందా గోవింద అని నేర్పుతారు. వాడు ఏంటి పరీక్ష తప్పిపోయాడు అనుకోండి, గోవింద కొట్టేశాడండి అంటారు. గోవిందనామం ఇమిడిపోయింది మన సంస్కృతిలో. దేనికైనా గోవింద గోవింద అనకుండా ఉండం మనం. ఈ గోవింద ఈ నామాన్ని ప్రచారం చేసిన వారు ఎవరో తెలుసా? శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు గోవిందనామాన్ని ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రూంకరణి. గోవిందా అనండి అని లోకానికి నేర్పిన వారు శంకర భగవత్పాదులు. వారు వేసిన బీజం ఇవాళ ఎక్కడ చూసినా గోవిందనామం. హరహర మహాదేవ శంభో శంకర ఇది నేర్పిన వారు ఎవరో తెలుసా? జ్ఞాన సంబంధనాయనారు. జ్ఞాన సంబంధుడు ప్రచారం చేశాడు ఆ నామాన్ని, ఆ శివనామాన్ని లోకమంతటా అండం. ఆ జ్ఞాన సంబంధుడు పరమశివుని యొక్క అనుగ్రహంతో ఎన్నో క్షేత్రాలకి వెళ్ళి ఎంతో ప్రచారం చేసి జైనమత ఖండనం చేశాడు. జైనమత ఖండనం చేసి మళ్ళీ వైదిక ధర్మం నిలబడడానికి కారణమయ్యాడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం. అందుకే తల్లిపాలు తాగగలిగాడు మహానుభావుడు. ఆయన చిట్ట చివర చాలా పెద్ద చరిత్ర జ్ఞాన సంబంధన ఆయన అరుణాచలం వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రం ఆయన చెప్పులు కూడా ఎత్తుకుపోయారు. ఆయన చెప్పులు కూడా ఎత్తుకుపోయి పెద్ద మేళతాళాలతో పల్లకీలో వస్తున్నాడు శిష్యులతో. వస్తుంటే ఏదో దూరంగా వంటలు చేస్తున్నట్టు కనబడితే అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు దొంగలు. వాళ్ళు ఆయన చెప్పుల దగ్గర నుంచి ఉన్న వస్తువులన్నీ ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే తెల్లబోయాడు. ఎక్కడికి వెళ్ళినా పల్లకి ఇచ్చి అన్నం పెట్టిన శివ, ఎందుకు నాకు అరుణాచల క్షేత్రం ముంగిట ఇలా జరిగింది అని ప్రార్థన చేశాడు. అరుణాచల క్షేత్రంలో ప్రవేశించేవాడు డాంబికంగా ప్రవేశించకూడదు. నువ్వు మేళతాళాలతోటి పల్లకీలోనూ అరుణాచలంలోకి వద్దాం అనుకున్నావు, ఇక్కడ అలా రావడానికి వీల్లేదు. నువ్వు నిరాడంబరంగా అరుణాచలంలో ప్రవేశించవలసింది. దొంగలెవరో కాదు, శివుని యొక్క ప్రమదగణములే అని మళ్ళీ పరమశివుడు అన్నం పెడితే అన్నం తిని అరుణాచలంలోకి వెళ్ళాడు జ్ఞాన సంబంధుడు. ఆయన జీవితంలో అలా జరిగింది ఒక్క అరుణాచల క్షేత్రంలోనే. అంత గొప్ప క్షేత్రం ఆ క్షేత్రం. కాబట్టి జ్ఞాన సంబంధర్ 16వ ఏట వద్దు వద్దంటున్నా పెళ్లి చేశారు.
పెళ్లి చేస్తే ఆయన అన్నాడు, పెళ్లికి అందరు వచ్చారుగా బంధువులు, భార్య పక్కన చేరిందిగా, అందరం శివదర్శనం చేసుకొద్దాని రండి అన్నాడు. ఆయన శివాలయంలోకి వెళ్ళాడు. అంతరాలయంలో పెద్ద జ్యోతి పుట్టింది. ఆ జ్యోతి ఏదో కాదు, శంకరుడే. రండి, ఎవరెవరు నాతో శివునిలో చేరిపోదామనుకుంటున్నారో వాళ్ళు నాతో కలిసిపోవచ్చని తాను వెళ్ళిపోయాడు. ఆయన భార్య వెళ్ళిపోయింది, పిల్లనిచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, కన్నవాళ్ళు వెళ్ళిపోయారు, ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళారో అంతమంది ఆ జ్యోతి యందు ఐక్యమైపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇతరులను వశం చేసుకోవటానికి ప్రాణుల పట్ల దయ, స్నేహం, దానం, తీయని మాట, ఇంతకంటే మూడు లోకాల్లోనూ లేదు, మరొకటి లేదు అని చెప్పేశారు. తస్మాత్ సాంత్వం సదా వాచ్యం నవాచ్యం పురుషం క్వచిత్ పూజ్యాన్ సంపూజయే దద్యాత్ నచయాచేత్ కదాచన. అందువల్ల ఎల్లప్పుడూ శాంతంగా మాట్లాడాలి, కానీ పౌరుషంగా మాట్లాడకూడదు. పూజించదగ్గ వారిని పూజించాలి, దానం చేయాలే కానీ ఎప్పుడూ కూడా యాచించకూడదు. ఉత్తమ పురుషుడికి క్షమాహృదయం, ప్రియంగా మాట్లాడటం, సాధువులను పూజించటం అనే గుణాలు ఉండాలి. దేహి అని చేయి చాచకూడదు, దానం చేసే గుణం ఉండాలి అని యయాతి ఇంద్రుడికి చెప్పాడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంద్రుడు యయాతితో, ఓ రాజా, గృహ సంబంధమైన కర్మలన్నిటినీ పూర్తి చేసుకొని ఇల్లు విడిచి వనానికి వెళ్ళావు, తపోదీక్ష వహించావు. నిన్ను ఒక్క మాట అడుగుతున్నాను, చెప్పు. నువ్వు తపస్సులో ఎవరితో సమానమైన వాడువు? నీకు సాటి అయిన వాడెవడు అని అడిగాడు. తపస్సుతో సమానమైన వాడెవడు? అంతగా చేశాడు యయాతి. అప్పుడు యయాతి చెప్తున్నాడు, ఇంద్ర, దేవతలు, మనుష్యులు, గంధర్వులు, మహర్షులలో ఎవరూ కూడా నాతో సమానులు కారు. నా సరిజోడిని నేను చూడలేదు అని గర్వంగా అన్నాడు. అక్కడ వచ్చింది తాపత్రయం, ఇక్కడ పట్టుకున్నాడు. ఈ మాటకు ఇంతగా నీతులు చెప్పినవాడు ఇక్కడ చూడండి, పప్పులో కాలు పెట్టాడు. బాగా కాలుతో ఉండే పప్పు ఉంటుంది, దాంట్లో ఎవరైనా కాలు పెడతారా? అసలు చెయ్యే పెట్టుకుని కాలు ఊరు పెడతారు. కాలు పెడితే బయటకు వస్తాడు. పెద్ద హండాలో 2 కాళ్ళు పెడితే వాడి గతి ఏమిటి? ఎవరు లేరు అక్కడ. వాడి కథ ఏమిటి? వాడు బయటకు వచ్చేది ఎట్లా? ఇంద్రుడు ఆ గర్వాన్ని గమనించాడు. అంతే, ఇంద్రుడు కావలసినదే. దేంట్లో కనిపెట్టడానికి కాలేదు ఇంద్రుడికి. చాలాసేపు కాదు, చాలా ఏండ్లు చెప్పచ్చు ఇద్దరు మాట్లాడారు. మనకు అట్లా అనిపిస్తుంది అంతే. చాలా రోజులైంది మాట్లాడి దేంట్లో కూడా దొరకటం లేదు. యయాతి అంత జోరుగా ఉన్నాడు. అప్పుడు ఇక్కడ ఇరుకులు పెట్టాడు. వాళ్ళకి కావాల్సింది అదే కదా. ఇంద్రుడు మంచి లాయర్ కదా, అందుకని ఎట్లా ఇరికిచ్చాడు చూడండి. ఇంద్రుడు ఆ గర్వాన్ని గమనించాడు. అంతే, ఓ రాజా, తప్పు చేశావు. నీకు ఈ గర్వం ఉండకూడదు. ఎందుకంటే నీతో సమానమైన వాళ్లను, ఎక్కువ వాళ్లను, తక్కువ వాళ్ళ యొక్క ప్రభావాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అలా తెలుసుకోకుండా అందరూ నీకంటే తక్కువ వాళ్ళని అవమానించావు. కనుక నీకు పుణ్యలోకాల్లో ఉండే సమయం పూర్తి అయిపోయింది. ఎందుకంటే పుణ్యలోకంలో ఉండేటప్పుడు ఎట్లా ఉండాలనో ఆ రూల్స్ ప్రకారంగా ఉన్నాడు. పాపం అన్ని రోజులు ఉన్నాడు. ఇక్కడ తప్పాడు. నీకు పుణ్యం క్షీణించటం వల్ల ఆ మాటతో పుణ్యం పోయింది. నీకంత మొత్తం బ్యాలెన్స్ అంతా పోయింది. పుణ్యం క్షీణించటం వల్ల నువ్వు ఇప్పుడు కింద పడిపోతున్నావు అన్నాడు. అప్పుడు యయాతి
సురర్షి గంధర్వ నరావమానాత్ క్షయం గతా మే యది శక్రలోకాః ఇచ్చామ్యహం సురలోకాద్విహీనః సతాం మధ్యే పతితుం దేవరాజ. ఓ ఇంద్ర, దేవతలను, ఋషులను, గంధర్వులను, నరులను అవమానించిన కారణంగా నా పుణ్యలోకాలు క్షీణిస్తే నేను స్వర్గలోకాన్ని విడిచి క్రింద పడుతున్నప్పుడు సత్పురుషుల మధ్యలోనే పడాలని కోరుతున్నాను. నాకు ఈ వరాన్ని ఇవ్వండి. అప్పుడు దిగొచ్చాడు కిందికి. ఎందుకంటే పుణ్యం అయిపోయింది, తోసేశాడు ఇంద్రుడు అంతే. ఎందుకంటే పుణ్యలోకాల్లో స్వర్గంలో ఉండి ఆ మాట అనకూడదు, గర్వం అనేది ఉండకూడదు. అక్కడ ఏ పదవిలో ఉన్నాడు? ఇంద్ర పదవిలో ఉన్నాడు యయాతి, సామాన్యం కాదు. అందుకని ఇంద్రుడు వచ్చి చిక్కించాడు మెల్లగా. అప్పుడు పోని మంచి వాళ్ళ మధ్యలో పడేటట్టు చూడు నాన్న, నన్ను నేను చేసింది పొరపాటు అయిపోయి. ఇప్పుడు అర్థమైంది, యయాతి సామాన్యుడు కాదు. ఆ చిన్న తప్పు ఇప్పుడు అది అర్థం చేసుకున్నాడు. గర్వం నాలో వచ్చేసింది, ఎందుకంటే అన్ని రోజులు ఇంద్రుడిగా ఉన్నాడు కదా. గర్వం వచ్చేసి ఇంకా నాకేమిటి అనుకున్నాడు. అసలైన ఇంద్రుడు ఎవరో అని తెలియకపోయింది. ఎప్పటికైనా కింద పడాల్సిందే. కింద పడేటప్పుడు అంటున్నాడు, ఇంద్ర మహానుభావ, నాకు ఒక మంచి వరం ఇవ్వయ్యా, మంచి జనం మధ్యలో పడేటట్టు చూడయ్యా, ఎక్కడో దుర్మార్గుల మధ్యలో పడేటట్టు చేయొద్దు నన్ను అని అన్నాడు. ఇంద్రుడు, అలాగే నువ్వు సత్పురుషుల మధ్యలో పడతావు, శ్రేష్ఠుడివి అవుతావు. మంచివాడే, కానీ అహంకారం చేరుకుంది. పుణ్యం సంపాదించుకొని తిరిగి స్వర్గాన్ని పొందుతావు. ఇప్పుడు నీకు కలిగిన ఈ జ్ఞానాన్ని గుర్తుంచుకో. ఇకపై ఎప్పుడూ కూడా నీతో సమానమైన వాళ్లను, గొప్పవాళ్లను, తక్కువ వాళ్లను అవమానించకు అన్నాడు. నీతో సమానమైన వాళ్ళు కానీ, ఎక్కువ అయిన వాళ్ళని కానీ, తక్కువ అయిన వాళ్ళని కానీ అవమానించకు. జాగ్రత్త. అవమానించావే అదే పాపము. చాలామంది అవమానిస్తూ ఉంటారు. నాకన్నా తక్కువవాడు అని అవమానించేవాళ్ళు ఉన్నారు. నాకన్నా ఒక డిగ్రీ, ఒక క్లాస్ తక్కువ అండి, అంతే. నా స్నేహితుడే నిజమే, కానీ నాకన్నా కొంచెం జూనియర్ అండి అనేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది నాకన్నా సీనియరే కానీ నా అలాగా లేడు, ఇట్లా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది నాతో సమానమే కానీ నా అలాగా లేడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మూడు తప్పే. నాతో సమానమే, మేమిద్దరూ ఒకటే చోట చదువుకున్నాం, ఒకే ఉద్యోగం సంపాదన చేసుకున్నాం. ఏదో ఒక చిన్న మాట అహంకారం పెడతారండి మన జీవితంలో. మీరు తెలుసుకోవచ్చు, మీ ఇళ్లలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు జతలో చదివే వాళ్ళను అవమానం చేస్తారు, నీకన్నా ముందు చదివిన వాడిని అవమానం చేస్తారు, నీకన్నా తక్కువగా ఉండేవాడిని అవమానం చేస్తారు. ఇది ఎవరికి? కొవ్వు అహంకారం ఉంటుందండి. వాళ్లకు కళ్ళంతా పైనే ఉంటాయి, ఇక్కడ ఉండవు కళ్ళు. ఇట్లా తేలుతూ ఉంటారు వాళ్ళు. ప్రపంచమే మేము ఆడిస్తున్నామనే అహంకారంగా ఉండేటువంటి వాళ్ళు నోటి నుంచి వచ్చే మాటలు ఇంకొకరిని అవమానం చేయటమే వాళ్ళకి సరదా. ఇక్కడ నువ్వు సరదాగా అందరినీ అవమానం చేశావు. తర్వాత యయాతి దేవలోకం నుండి క్రింద పడుతుండగా ధర్మాత్ముడైనటువంటి అష్టకుడు అనేటువంటి రాజర్షి చూసి ఇలా అన్నాడు. కింద పడుతున్నాడు తల్లకిందులుగా. ఓ మహాత్మా, నువ్వు ఇంద్రుడితో సమానమైన రూపం గల యువకుడిలాగా ఉన్నావు. నువ్వెవరు? ఇంద్రుడే పడుతున్నాడు అనుకున్నాడు. నీ తేజస్సుతో అగ్నిలాగా ప్రకాశిస్తున్నావు, సూర్యుడిలాగా వెలిగిపోతున్నావు. ఆకాశం నుండి ఎందుకు క్రింద పడుతున్నావు నువ్వు? నిన్ను చూసి మేము మోహంలో పడ్డాం. నిన్ను చూస్తుంటే దేవతల వంటి శక్తి ప్రభావం నీకున్నాయని తెలుస్తూ ఉంది. ఒక దేవతవే నువ్వు. అందువల్ల నిన్ను ప్రశ్నించటానికి కానీ, మమ్మల్ని పరిచయం చేసుకోవటానికి కానీ సాహసించలేకపోతున్నాం మేమంతా కూడా. నువ్వు ఎందుకు క్రింద పడుతున్నావో చెప్పు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఏ కారణంగా వచ్చావు నువ్వు? నీ భయం తొలగుగాక.
నువ్వు సత్పురుషుల మధ్యలో ఉన్నావు. విషాద మోహాలను విడిచిపెట్టు. సాధు సంగత్యంలో ఉన్న నిన్ను ఇప్పుడు ఇంద్రుడు కూడా ఏమీ చేయలేడు. వీళ్ళంతా సాధు సంఘంలో కూర్చొని సత్సంగాన్ని అనుకుంటూ పరమాత్ముడి యొక్క ఒక కీర్తనలు పాడుతున్నారు. అద్భుతమైనటువంటి శ్రీహరి కీర్తన పాడుతున్నారు. మనం కూడా సమయం ఉంటే పాడుకుందాం నిదానంగా. ఆ సత్సంగ మధ్యలో పడ్డాడు అన్నమాట యయాతి. అందుకనే అతనికి వరం కూడా దొరికింది. చూడండి, నీవు భయానంతా వదిలేసేయను. అందుకని సంతక ప్రతిష్టాకి సుఖచ్యుతానాం సతాం సదైవామర రాజకల్ప తే సంగతాగస్తావర జంగమేశాగ ప్రతిష్ఠితస్త్వం సదృశేషు సత్సు. ఇంద్రుడితో సమానమైన వాడా, సుఖం నుండి కింద పడిన సత్పురుషులే ఆశ్రయం. స్థావర జంగమాలను శాసించగల సత్పురుషులంతా ఇక్కడ ఉన్నాం, మేమందరూ ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు నువ్వు నీతో సమానమైన వారితో కలిసి ఉన్నావు. నువ్వు ఇప్పుడు మేమంతా నీకు సమానమైన వాళ్ళు. ప్రభురగ్ని ప్రతపనే భూమిరావపనే ప్రభు సూర్య ప్రకాశిత్వే సతాం చాభ్యాగత ప్రభు. కాల్చటంలో అగ్ని సమర్థవంతమైనది. బీజాలను సంగ్రహించి మొలకెత్తించటంలో భూమి సమర్థవంతమైనది. అంతటినీ ప్రకాశింపచేయటానికి సూర్యుడు సమర్థుడై ఉన్నాడు. అదేవిధంగా అతిథి సత్పురుషులను శాసించటానికి సమర్థుడై ఉన్నాడు అన్నాడు అష్టకుడు. అంతమంది ఉన్నారు అక్కడ. అతిథివైన నువ్వు మాకందరికీ ప్రభువు అన్నాడు అష్టకుడు. అందరికన్నా పెద్దవాడి నువ్వు ప్రభువు. ఈ అధ్యాయంలో సత్పురుషుల సాంగత్యం చేయటం వలన లభించేటువంటి ఫలం చెప్పబడింది. అతిథి పూజ ఫలం కూడా చెప్పబడింది ఇక్కడ. అతిథి వచ్చాడంటే ప్రభువు అన్నారు అతిథిని. మనం అంటాం కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ అంటాం కదా మనం. అందుకని ఇక్కడ వచ్చినటువంటి అతిథిని దేవుడు రూపంలో వస్తుంటాడు అతిథి. అందుకని అతిథి అంటే అటువంటి వ్రతం కలిగినటువంటి మహాపురుషులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన దేవతలు అంతే. ఇక దేవుడే అతిథిగా వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఇంద్రుడే అతిథిగా వచ్చినాడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. యయాతి అష్టకుడితో, ఓ మహాత్మా, నేను నహుష పుత్రుడిని, పూరుడి తండ్రిని. కొంతమంది పేర్లు చెప్పుకునేటప్పుడు తండ్రి చాలా పెద్దవాడైతే తండ్రి పేరు చెప్పుకొని ఆయన కొడుకుని అంటారు. పరిచయం లేకపోతే, తన తండ్రిని పేరు లేకపోతే, తన పేరు సరిగా లేకపోతే, అంటే పలుకుబడి లేకపోతే, ఒకవేళ కొడుకుది పలుకుబడి ఉంటే ఆ కొడుకు పేరు చెప్పుకొని వాడి తండ్రిని అంటారు. ఇది మామూలు ప్రపంచంలో జరిగేది. అట్లా పరిచయం చేసుకుంటారు. ఇక్కడ యయాతి పరిచయం చేశాడు చూడండి. నహుషుడి పుత్రుడిని నేను నహుష పుత్రుడిని అంటే పూరుడి తండ్రిని అని అన్నాడు. 2 అడ్రస్సులు. నా పేరు యయాతి. ఆ ముందు యయాతి అని చెప్పలే. ఈ విధంగా 2 సరిచేసుకొని యయాతి. సమస్త ప్రాణులను అవమానించడం చేత నా పుణ్యం క్షీణించింది. అందువల్ల నేను సుర సిద్ధ ఋషులుండే లోకం నుండి క్రింద పడ్డాను. అందరినీ నేను అవమానించాను. అహం హి పూర్వో వయసా భవద్భ్యః తేనాభివాదం భవతాం న ప్రయుంజే యో విద్యయా తపసా జన్మనా వా వృద్ధ సపూజ్యో
భవతి ద్విజానాం. నేను వయస్సులో మీకన్నా పెద్దవాడిని కనుక మీకు నమస్కరించటం మంచిది కాదు, అందుచేత నమస్కరించటం లేదు. విద్య, తపస్సు, జన్మచేత వృద్ధుడైన వాడు మాత్రమే ద్విజులను పూజ్యుడవుతాడు. ఎవడు వృద్ధుడవుతున్నాడో ముసలవాడు వాడు మాత్రం ద్విజులకు పూజ్యుడవుతాడు అన్నాడు. అష్టకుడు, రాజా, వయస్సులో పెద్దవాడే పూజ్యుడని చెప్పావు, కానీ ద్విజులలో విద్యా తపస్సులలో గొప్పవాడే పూజ్యుడవుతాడు కదా అన్నాడు. యయాతి మహాత్మా, అహం హి పూర్వో వయసా భవద్భ్యః తేనాభివాదం భవతాం న ప్రయుంజే యో విద్యయా తపసా జన్మనా వా వృద్ధ సపూజ్యో భవతి ద్విజానాం. పాపం పుణ్యకర్మలను నాశనం చేసి నరకాన్ని లభింపజేస్తుంది. పాపం క్రూరులందే, అంటే దురాచారుల యందే ఉంటుంది కదా అని చెప్పబడింది. అందుచేత క్రూరులకు నరకలోకవాసమే గతి. దురాచారుల యొక్క దుష్ప్రవర్తనను సత్పురుషులు అనుసరించరు. సత్పురుషుల చేష్టలనే అనుసరిస్తారు. సత్పురుషుల చేష్టలనే అనుసరిస్తారు. వాడు దురాచారులను దగ్గర చేర్చరు. పూర్వం నాకెంతో పుణ్యధనం ఉండేది, పరనిందతో ఆ పుణ్యమంతా నశించింది. కేవలం ఒకే నింద చేసింది అక్కడ. నాకన్నా గొప్పవారు లేదు, చాలా నింద. అది ఎక్కడ చేశాడు? నిందలన్నీ పోగొట్టుకొని పుణ్యలోకానికి వెళ్ళే అటువంటి స్థలంలో చేశాడు. కాబట్టి ఎక్కువ పాపం వచ్చేసింది. ఎక్కడైనా పాపం చేస్తే దేవస్థానంలో చేయి ముక్కితే పాపం పోతుంది. దేవస్థానంలోనే పాపం చేస్తే ఇంకెక్కడ పోతుందండి? పర్మనెంట్ నరకలోకం అంతే. ఆ పని అయింది. పరనిందతో, ఋషులతో, అంటే ఋషులు నింద చేశా నేను, దేవతలు నింద చేశా, ఆ పుణ్యమంతా నశించింది కేవలం ఒక్క మాటతో. ఇప్పుడు ఆ పుణ్యాన్ని మంచి పని చేసి కూడా సంపాదించుకోలేను. నేను ఇప్పుడు సంపాదించుకోలేం మేము. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకొని ఆత్మహితం కొరకై లగ్నమై ఉన్నవాడే ధీరుడు, జ్ఞాని అని తెలుసుకోవాలి. ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. ఇదంతా సంపాదన చేసే స్వర్గానిక కాదు. స్వర్గానికన్నా అధికమైనటువంటిది, ఎప్పుడూ ఉండేటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి పరమాత్ముడి యొక్క పాద సన్నిధి, అది కావాలనేది ఒకటి అర్థం వస్తున్నది. లేక అక్కడ పాపాన్ని పోగొట్టుకునేటువంటి స్థలములో పాపం తెచ్చుకున్నానని రెండు అర్థాలు వస్తున్నాయి ఇక్కడ. అంటే యయాతి అంటున్నాడు, నాతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు తనతో సమానమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరినీ అవమానం చేసినట్టు అయిపోయింది. అంటే నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు అని ఇంకా రెండో మాట. దాంతో గొప్పవాళ్ళందరికీ కూడా అవమానం అయిపోయింది. నాలాగా ఇంకెవరు రాలేరు అని ఇంకో మాట. 3 మాటలు అన్నాడు. ఈ 3 మాటలు చాలు ఇంద్రుడికి. మొత్తం యయాతి పుణ్యమంతా పోయింది. ఇంద్ర పదవిలో ఉండేటువంటి యయాతి, అంటే ఒకదొక ఇంద్ర పదవి అంటే చాలామంది ఇంద్రులు లేండి, ఒకరు కాదు ఇంద్రులు. ఏదో కాసేపు ఇంద్రతనం వచ్చిందేమో తెలియదు. అందుకని మొత్తానికి ఆ పదవి స్వర్గం నుంచి కింద పడ్డాడంతే. పడతా వరాన్ని అడిగాడు కాబట్టి సత్సంగంలో మధ్యలో పడ్డాడు. ఎంత పాపం చేసినప్పటికీ దత్త దర్శనంలో మీకు జ్ఞాపకం ఉందా? దత్త దర్శనం చదివింటే మీకు జ్ఞాపకం ఉంటుంది. ధర్మ, గట్టిగా చెప్పండి, కీర్తి, కరెక్ట్, ధర్మకీర్తి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.